చీకుడు గ్రామ పంచాయతీలో వాటర్ మెయిన్ గా ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన చీకుడు యువకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకుడు గ్రామ పంచాయతీలో వాటర్ మెయిన్ గా పనిచేస్తున్న కాంపెల్లి నర్సయ్య బీద కుటుంబానికి 4 కుమార్తెలు. 2వ కుమార్తె వివాహం ఈ నెల 5వ తారీఖున ఉన్నందున పేదింటి ఆడబిడ్డకు సహాయం చేయాలనే ఆలోచనతో మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో గిఫ్ట్ స్మైల్ లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ యువత ఆడబిడ్డ పెళ్లికి బీరువా, కూలర్, 25 కేజీల బియ్యాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్న యువకులు, సహాయం అందించిన దాతలు టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కుప్పు లక్ష్మణ్, యువజన నాయకులు గణేష్ గౌడ్, ఉప సర్పంచ్ నాగరాజ్, మహేష్ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, మహేష్ గౌడ్, యాదగిరి రెడ్డి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆంజనేయులు, పడిగి ఆంజనేయులు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చీకోడు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి కాంపెల్లి నర్సయ్య 2వ కుమార్తె లెనిన్ జ్యోతి గారి వివాహము 5వ తారీఖు నాడు ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి గ్రామ పంచాయతీకి నల్లలు పెట్టుకుంటూ సేవలు అందిస్తున్నటువంటి కటిక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ విషయంలో భాగంగా ఈరోజు మేము తలా కొంత వేసి ఒక ముగ్గురం, మన మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ గారు, నేను, మన ఇంకో మహేష్ గౌడ్ అనే టీఆర్ఎస్ యూత్కు సంబంధించినటువంటి వ్యక్తి, ముగ్గురం కలిసి ఒక బీరువాని ఇవ్వడం జరిగింది. అలాగే యూత్ మన రాజ్ కుమార్ గౌడ్, మన గున్నార గణేష్, వారు ఇద్దరు కలిసి మేము కూడా ఇస్తామని వాళ్ళిద్దరు కలిసి కూలర్ ఇవ్వడం జరిగింది. తలా కొంత చేసేసి ఏదో రకంగా మన ఆడబిడ్డను సాగనందామనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మా అందరూ కూడా సహకరించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఈరోజు చీకోడు గ్రామంలో మా గ్రామ పంచాయతీలో పంపు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి నిరుపేద సంబంధించినటువంటి కాంపెల్లి నర్సయ్య గత 30 సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాడు. ఆయనకు 4 ఆడబిడ్డలు, పూర్తిగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఆడపిల్ల పెళ్లికి, 2వ కూతురు పెళ్లి చేద్దామంటే ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. అందువలన మేము గిఫ్ట్ స్మైల్లో మంత్రి గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు మేము ముందుకు వచ్చి ఏదో ఆడబిడ్డను సాగనంపడం కోసం తలోవంతు సాయం చేయడానికి కోసం మేము ముందుకు వచ్చాము. తలవంతు సాయం చేస్తున్నాము. వేరే ఎవరైనా ఉంటే కూడా అలా చేస్తే ఆడబిడ్డను సాగనంపడానికి మనకు మంచి కేటీఆర్ స్ఫూర్తి ఉంటుందని కోరుకుంటూ ఈరోజు చీకోడు గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్న కాంపెల్లి నర్సయ్య గారి 2వ కుమార్తె వివాహానికి మేమందరం మంత్రి గారి స్ఫూర్తితో గిఫ్ట్ స్మైల్లో భాగంగా ఒక కూలరు మరియు బీర్వాను ఈ కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి అందించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఉప సర్పంచ్ నాగరాజ్ గారికి, లక్ష్మణ్ గారికి, రాజ్ కుమార్ గారికి, మహేష్ గౌడ్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు. మరిన్ని అప్డేట్